దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన దిగారు. హిట్ అండ్ రన్ కేసుపై కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలతో దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో అవసరానికి మించి పెట్రోల్ను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అన్ని రవాణా సంఘాలు డ్రైవర్లతో పాటు రోడ్డెక్కాయి. ఇక డ్రైవర్ల ఆందోళనతో యూపీ, ఎంపీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్రల్లో రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. డ్రైవర్ల ఆందోళనతో నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. డ్రైవర్ల రాస్తారోకాలు, ర్యాలీలతో దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో అవసరానికి మించి పెట్రోల్ను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అన్ని రవాణా సంఘాలు డ్రైవర్లతో పాటు రోడ్డెక్కాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ లివిల్ రెడ్డి మనకి అప్డేట్స్ అందిస్తారు. లివిల్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఎంవీఐ యాక్ట్ ఉందో దానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేపడుతున్నారు. ఇటు లారీల యజమానులతో పాటు లారీ డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఇటు నార్త్ స్టేట్స్ యూపీ కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఇటు హర్యానా కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లంతా కూడా ట్రక్కులను పక్కన పెట్టి సమ్మె చేస్తున్నారు. దీని ద్వారా పెట్రోల్ బంకులకు సంబంధించి కూడా పెట్రోల్ లారీలకు సంబంధించి కూడా సమ్మె చేస్తున్నారు. ఇటు ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ సమ్మె ద్వారా ఇప్పటికే ఏదైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతర ఏదైతే వస్తువులు ఉంటాయో వాటన్నిటికీ కూడా రవాణాకు కష్టమవుతుంది. దీని ద్వారా భారీగా రేట్లు కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ హైదరాబాద్ నగరానికి ఈ సమ్మె తాకింది. కొద్దిసేపటి క్రితం నుంచి చూస్తుంటే ఎక్కడ చూసినా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తేరారు. అవసరానికి మించి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నార్త్ స్టేట్స్ లో సమ్మె కారణంగా చాలా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి ఇటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఇటు సౌత్ స్టేట్లలో కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొట్టించుకునేందుకు వాహనదారులంతా కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. వాహనదారుల బారులు తీరడంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ తో చిక్కిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇటు పెట్రోల్ ట్యాంకర్లకు సంబంధించి కావచ్చు, ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి ఇప్పటికీ సమ్మె నోటీసులు ఇచ్చారు. నిన్నటి నుంచి వారు సమ్మెలో పాల్గొన్నారు. ఇది మరో 2-3 రోజుల వరకు కూడా సమ్మె కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో చర్యలు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఇటు అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా పెద్ద ఎత్తున
వాహనాలన్నీ బారులు తీరాయి. అవసరానికి మించి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజువారీ ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, రోజువారీ బిజినెస్ చేసేవారు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బైక్ లేదా కారు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ అనేది మ్యాండేటరీ. ఇది నిత్యావసర వస్తువు కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. పరిస్థితి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ రోడ్లపైన కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమ్మె ఇట్లే కొనసాగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కూరగాయలు కావచ్చు, ఇతర పాలు కావచ్చు, ఇతర అనేక వస్తువులకు సంబంధించి కూడా అటు నార్త్ నుంచి కావచ్చు, ఇటు ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతి అయ్యేది, అక్కడి నుంచి ఇక్కడ దిగుమతి అయ్యే వస్తువులు అన్ని కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే హిట్ అండ్ రన్ సంబంధించి ఏదైతే ఉందో 10 లక్షల జరిమానాతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్షను నిరసిస్తూ ఈ సమ్మె లారీ ఇలా సంబంధించిన యాజమాన్య డ్రైవర్లు చేస్తున్నారు. ఈ సమ్మె ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వారు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ కూడా వాహనాలతో కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ లివిల్.